అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతన మంత్రి వాసంశెట్టి సుభాష్కు ఘనంగా స్వాగతం పలికారు కూటమి నాయకులు. ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గజమాలతో మంత్రిని సత్కరించారు. మొదటిసారి జిల్లాకు రావడంతో ఆయనకు పలువురు నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున విచ్చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మ భగవాన్ ఆకారంతో వధువు వరుని అలంకరణ చేశారు. అరటి ఆకుల తోరణాలతో అలంకరించి కళ్యాణ గడియలని తలపించేటట్లు పట్టు వస్త్రాలతో అమ్మ భగవాన్ని అలంకరించారు. వేద మంత్రాలతో డప్పు సన్నాయి వాయిద్యాలతో వివాహం జరిపించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకుని మంచి మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పిఎం తాండ గ్రామానికి చెందిన కన్న నాయక కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నూతన ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్ పెంచడంతో వారు సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు మురడి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారు ఒక్కొక్కరు కేక్ను తినిపించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 6,000కు పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బుడుగు మనకాపల్లి వాసపు సంతతో జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గత వారమే రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. శాంతిపురం వారపు సంతలో లక్షల్లో ఆదాయం ఉన్న కనీస అవసరాలు సున్నా. జాతీయ రహదారి మీద ఎంత దర్జాగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా సంత నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వమైన సంత నిర్వహణ విషయంలో సమస్యకు పరిష్కారం చూపుతూ శాశ్వతంగా ఒకచోట వారపు సంత నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని తొగ్గిమి గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు దృష్టి సారించారు. అక్రమ ఇసుక నిల్వలపై పోలీసులు దాడి చేశారు. ప్రొక్లైనర్లతో పాటు 2 లారీలు, బుల్ ట్రాక్టర్ సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా నిడదవోలులో పలు యూనియన్ సంఘాలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. లయన్స్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, టైటిల్ రద్దు వంటి ప్రధాన హామీలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రజల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సమావేశంలో మాట్లాడిన ఆయన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మెగా డిఎస్సి వల్ల వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకనున్నాయన్నారు. ల్యాండ్ టైటిల్ రద్దుతో ప్రజల ఆస్తులను భద్రత ఏర్పడనుందన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ గంగామాత జయంతి ఉత్సవం అంగరంగ వైభవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండిగిరి నుంచి నదీ జలాలను కళాశాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అభిషేకాలు, పూజలు చేశారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున గంగపుత్ర కుటుంబాలు పాల్గొన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జర్నలిస్టుకు మైత్రి గ్రూప్ చైర్మన్ అండగర్లిచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ నరేష్కు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి ఆపన్న హస్తాన్ని అందించి తన ఊదరతను చాటుకున్నారు. అలాగే కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా తన వంతు సహాయంగా ₹1,00,000 ఆర్థిక సాయం అందించి నరేష్కు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు.
గిద్దలూరు నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన అశోక్ రెడ్డి పట్టణంలోని గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాచర్ల మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో గల నెమ్మలగుండ్ల రంగస్వామి ఆలయంలో అశోక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాసనసభ్యులు అశోక్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందించారు. రంగారెడ్డి జిల్లా మణికొండలో ఆటో ట్రాలీ బీభత్సం సృష్టించింది. అల్కాపురి కాలనీ రోడ్డులో సైకిల్ను ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మితిమీరిన వేగంతో దూసుకువచ్చి రోడ్డు టర్నింగ్ కోసం నిలబడి ఉన్న సైకిల్ను ఆటో ఢీకొట్టింది. పారిపోతున్న ఆటో డ్రైవర్ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రజాభవన్లో కళ్యాణ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఆదిపట్ల మున్సిపాలిటీలోని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు చెక్కులు అందుకున్నారు. జడ్పీటీసీ భూపతిగల్లా మహిపాల్ ఇబ్రహీం చైర్మన్ కప్పల స్రవంతి, ఆదిపట్ల చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పటాన్చెరు మండలం ముత్తంగిరిలో గంజాయి కలకలం రేపింది. ఎండు గంజాయి అమ్ముతున్న బీహార్కు చెందిన పీయూష్ కుమార్కు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అమ్మకానికి ఉన్న 295 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టెక్స్టైల్ పార్క్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. యార్న్ సబ్సిడీ 1 మీటర్కు 1 నుంచి 42 పైసల నుండి కేవలం 30 పైసలకు తగ్గించడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పోడం రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం ఒకవైపు కార్మికులకు అన్ని విధాల మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నష్టం చేసే విధానాలను అవలంబించడం దుర్మార్గమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలు అపహరించుకుని వెళ్తున్న దొంగలను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగలు నల్లమడ మండలం పులగంపల్లిలో ద్విచక్ర వాహనాలు దొంగలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 3 ద్విచక్ర వాహనాలను దొంగలించిన సమయంలో కుక్కలు ఎక్కువగా అరవటం వల్ల గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. వారి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని గట్టిగా నిలదీశారు. పొంతనలేని సమాధానం చెప్పి పారిపోతుండగా ఇద్దరిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చంద్రబాబు నాయుడు సీఎం అవడంతో ఓ వీరాభిమాని తమ అభిమానాన్ని చాటుకున్నారు. సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువుకు మండలం నల్లగుట్లపల్లికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వెళ్లిన ఆయన కాలినడకన తిరుమలకు వెళ్లే దారిలో మోకాళ్ళపై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. అనుకున్న విధంగానే బాబు సీఎం కావడం, సింధూరారెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు అరాచక పాలనకు చర్మగీతం పాడారని, బాబు పరిపాలనలో రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వానలు దంచుకొట్టాయి. ఉయ్యూరు మండలం కొడవకొల్లులో ఇంటి పక్కన ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి చెట్టు పూర్తిగా కాలిపోయింది. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిడుగుపడ్డంతో జనం భయాందోళనకు గురయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇప్పటికీ డోలి కష్టాలు తప్పడం లేదు. తాజాగా అల్లూరి జిల్లా బస్కీ పంచాయతీ కోత్రాయగూడ గ్రామానికి సరైన రోడ్డు వసతి లేకపోవడంతో గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ధోని మూత తప్పడం లేదు. సమర్థి డాలిమా మడగడ పీహెచ్సీలో డెలివరీ అయింది. అనంతరం కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా మా కోత్రాయగూడ గ్రామ రూపురేఖలు మారటం లేదని గ్రామస్తులు, గిరిజన సంఘం నాయకులు బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సులభంగా డబ్బు సంపాదించాలని ఆశలతో కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ స్థాయి దొంగలను వరంగల్ మట్టెవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో రాష్ట్రంలో సంపన్నుల దగ్గర ఉన్న కార్లను టార్గెట్ చేస్తూ వాటిని దొంగలించి అమ్మేస్తున్నారు. ఇంతవరకు కోట్ల విలువైన కార్లను దొంగతనం చేసి అమ్మినట్లు విచారణలో తెలిసింది. ఇప్పటికే ఆ నలుగురిపై 16 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 70 లక్షలు విలువ చేసే 5 కార్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.